అందరికీ నమస్కారం. ఈరోజు మెగా డిఎస్సి దగా డిఎస్సి దీక్ష 3వ రోజుకు చేరింది. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, చేసినటువంటి దగా పోరు గురించి మేము తెలియజేసేదానికి దీక్షలో పాల్గొంటున్నాము. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాడు. మరి అదేవిధంగా డిఎస్సి ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా వదిలినాడు. ఆ ఉద్యోగాలు పారదర్శకంగా వదలకోకుండా ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారికి ఇవ్వకోకుండా ఆయన తన వ్యక్తిగత సిబ్బంది తన పాదయాత్రకు ఉపయోగపడిన వాళ్ళను ఉపయోగించుకొని వారిని మాత్రమే ఉద్యోగాలు ఇచ్చినాడు. మరి గోల్డ్ మెడలిస్టు మరి వాళ్ళు ఎన్ని రోజుల్లో నోటిఫికేషన్ ఎదురు చూసి కష్టపడి హాస్టళ్ళల్లో ఉండి కోచింగులు తీసుకొని మరి విద్యార్థులు ఎంతో కష్టపడి ఈ యొక్క ఉద్యోగం కోసం ఎదురు చూసి కలలు కన్నారు. మరి ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళు ఎక్కడో దూరంగా కుటుంబాలను వదిలిపెట్టుకొని చదివిన చదువు వారికి ఏమైపోవాలి. అదేవిధంగా యువతను అందరికీ ఆ రోజు యువగలం పేరుతో పెట్టి మోసం చేశాడు. ప్రతి చదువుకునే విద్యార్థికి ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ బుద్ధి ఇస్తామన్నాడు. ఉద్యోగం లేదు, నిరుద్యోగ బుద్ధి లేదు. కనపరిచిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పినాడు, అది లేదు. 52 సంవత్సరాలకు బీసీ ఎస్టీ వాళ్ళకు పింఛన్ ఇస్తా అన్నాడు, అది లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళు ఓన్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి వీళ్ళ విలాసాలకు, వీళ్ళు తిరిగేదానికి, వీళ్ళ ప్రోగ్రామ్స్, వీళ్ళు ప్రజలను రెచ్చగొట్టేదానికే చేస్తున్నారు కానీ ప్రజలకు మేలు చేసేదానికి ఏమీ లేదు. గతంలో అచ్చెన్నాయుడు గారు చెప్పినాడు, ఖజానా చూస్తే ఖాళీ ఉంది, మేము ఏమి ఇవ్వలేకపోయినామని. మీకు ముందు తెలీదా ఎంతవరకు మంది ఉంది, మనం ఎంతవరకు చేయగలుగుతాం అనేది? నిమ్మల రామానాయుడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 కనపరిచిన వాళ్ళందరికీ చెప్పినారు. ఈ పొద్దు ఏమైపోయినాడో, ఆయన ఎక్కడున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు. మళ్ళీ విజన్ ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విజన్ ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మా జగన్మోహన్ రెడ్డి విజన్ ఉండే ముఖ్యమంత్రి. ఆయన గతంలోనే అందరినీ ఊహించి ముందుగానే ఆలోచన చేసి ఎవరికి ఏం కావాలి ప్రతి ఒక్కరికి ఆయన అన్ని దగ్గరుండి చూసేటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా మేము దీక్ష చేస్తున్నాము. మా దీక్ష జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు మా మైదుకూరులో రఘురామరెడ్డి ఆదేశాల మేరకు మేము 3వ రోజు కొనసాగిస్తున్నాము. ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు అందరూ మీరు ఆలోచన చేసుకొని ఎక్కడైతే తప్పు జరిగిందో డిఎస్సి వారి మీద ఎవరైతే మోసపోయినారో, ఎవరికైతే ఉద్యోగం రాలేదో వారికి దయచేసి ఉద్యోగాలు ఇప్పించండి. గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దుకోండి. రాబోయే రోజుల్లో యువకులకు మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించండి, కంపెనీలు తెప్పించండి, పెట్టుబడులు పెట్టించండి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించండి అని నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ యొక్క దీక్షా శిబిరంలో తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు.